అమలాపురం అబ్బాయి ఛానల్ అందరికీ స్వాగతం అండి. మనమైతే ఇప్పుడు సిహెచ్ గున్నేపల్లిలో ఉన్నాము. ఇది ఎక్కడ అనుకుంటున్నారా? డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలోని మమ్మిడివరం మండలంలో ఉంటుందండి. ఇది మన అమలాపురానికి 11 కిలోమీటర్ల దూరంలోని, అదేవిధంగా మైపాల్ చెరువుకి 2 కిలోమీటర్ల దూరంలోనే ఉంటుందండి. ఇక్కడైతే శ్రీ శ్రీ సత్యం తల్లి అమ్మవారి గుడి అయితే ఉందండి. ఈ గుడి చాలా మహిమగల ఆలయం అండి. ఇక్కడ సత్యం తల్లి తాడికి కోళ్ళు, మేకలు, అదేవిధంగా మొక్కులు చెల్లించుకుంటారు భక్తులు. జాతర అయితే ఫిబ్రవరి, మార్చి మొదటి వారంలో అయితే జరుగుతుందండి. ఈ సంవత్సరం అయితే స్వర్ణోత్సవాలు జరిగాయి. గుడి స్థాపించి 50 సంవత్సరాల సందర్భంగా స్వర్ణోత్సవాలు అయితే భారీగా చేశారు. ఇప్పుడైతే ఆషాఢ మాసంలో ఆదివారం రోజు చాలా బిజీగా ఉంటుందండి. మంగళవారం, శుక్రవారం కూడా భక్తులు చాలా పెద్ద ఎత్తున వెళ్తూ ఉంటారు మొక్కులు, ముడుపులు అన్నీ చెల్లించుకోవడానికి. ఇక్కడ శ్రీ సత్యం తల్లి అమ్మవారిని చాలా భక్తి శ్రద్ధతో కొలుస్తూ ఉంటారు భక్తులు. మహిమగల తల్లి శక్తి స్వరూపిణి అని పూజిస్తారు. పూర్వకాలంలో ఒక పెద్ద ఆవిడ ఈ చేలగొట్టల మధ్య, ఈ పొలాల మధ్య అటు ఇటు తిరుగుతూ ఉండేవాదంట. కొంతమంది రైతులు నువ్వు ఎవరు అమ్మ అని అడిగితే నేను పొరుగురికి చెందిన మహిళని అని చెప్పి, నన్ను మా ఊరు వాళ్ళు సరిగ్గా పోషించట్లేదు అని చెప్పి ఇలా తిరుగుతున్నానని చెప్పి మాయమైందంట. ఆపదొస్తే సహాయం చేసేదంట. అప్పుడు అర్థమైందంట ఆవిడ శక్తిగల మహిమని, స్వరూపిణి అని. అప్పటి నుంచి అక్కడ రైతులు కొబ్బరి బొండాలు, అదేవిధంగా పండిన పంటని ఆవిడకి మొక్కుగా చెల్లించేవారంట. ఆ తర్వాతి కాలంలో బాగా ప్రాచుర్యం చెంది ఇప్పుడైతే శ్రీ శ్రీ సత్యం తల్లి ఆలయంగా అక్కడ వెలిసారు అమ్మవారు. ప్రస్తుత కాలంలో ఇక్కడ ఆలయం అయితే చాలా అభివృద్ధి చెందిందండి. ఇక్కడ అన్ని రకాల సదుపాయాలు కమిటీ వారు కల్పించడం జరిగింది. ఇక్కడైతే మొక్కుబళ్ళు చెల్లించుకున్న భక్తుల కోసం అనేక రకాల సౌకర్యాలు కల్పించడం, త్రాగునీరు, మరుగుదొడ్లు, అదేవిధంగా వంట సామాగ్రి అవన్నీ కూడా కల్పించడం జరిగింది. క్యూ లైన్లో నిలబడే భక్తుల కోసం ఇక్కడ భారీగా షెడ్లు, టెంట్లు ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా ఉచితంగా ప్రసాదం కూడా ఇక్కడ పంచిపెడతాం జరుగుతుందండి. ఇక్కడ మన వంటకు కావాల్సిన గిన్నెలు, గ్యాసు, వాటర్ క్యాన్లు, బరకాలు, కుర్చీలు, బల్లలు, టెంట్లు అద్దెకు లభిస్తాయండి. అది కూడా తక్కువ ధరలో మాత్రం అందుబాటులో ఉంటాయి. అదేవిధంగా మొక్కులు చెల్లించుకోవడానికి కోళ్ళు, మేకలు కూడా ఉంటాయి. కోళ్ళు బాగు చేసి ఇవ్వడానికి, అదేవిధంగా మేకలు మనకి బాగు చేసి కట్ చేసి ఇవ్వడానికి ఇక్కడ షెడ్లు కూడా ఉంటాయి. గుడి ఎదురుగా మనకేమో ప్రసాదం పంచడం జరుగుతుంది. అదేవిధంగా అమ్మవారి ప్రసాదం అయితే గుడి పక్కన లడ్డు రూపంలో మనకు అందజేస్తారు. లడ్డు కేవలం 10 రూపాయలు మాత్రమేనండి. అదేవిధంగా అమ్మవారికి సమర్పించిన చీర, జాకెట్లను గుడి పక్కన స్టేజ్ పక్కన అయితే పాట పెడతారు, భక్తులు పాడుకోవచ్చు. గాజులను అయితే ఫ్రీగా మహిళలకి అందజేస్తారు. ఇక్కడ కనిపిస్తున్న ఈ ఖాళీ ప్రదేశంలో అయితే మహోత్సవాలకి అయితే భారీ ఎత్తున, పెద్ద ఎత్తున ఈవెంట్లు అయితే నిర్వహిస్తారు. అదేవిధంగా భారీగా బాణసంచా అయితే కాలుస్తారు. అదే కాకుండా అన్న సమారాధన కూడా భారీ ఎత్తున నిర్వహిస్తారు. కోనసీమలో జరిగే అతి భారీ జాతర అంటే దీనిగా చెప్పుకోవచ్చండి. మేమైతే ఆదివారం రోజు ఆషాఢ మాసంలో అయితే వచ్చామండి. ఇక్కడైతే భారీ ఎత్తున అయితే జనం అయితే ఉన్నారు. శ్రీ సత్యం తల్లి అమ్మవారి ఆశీస్సులు అయితే పొంది తర్వాత వంట వార్పు కార్యక్రమం అయితే మొదలుపెట్టామండి. మేమైతే ఇక్కడ 10 కేజీలు చికెన్ అయితే తీసుకున్నాం. మొత్తం 25 మెంబర్స్ అయితే వచ్చాము. ఇదిగోండి ఎదర కనిపిస్తున్న షెడ్లు అయితే కోళ్ళు, మేకలు అయితే బాగు చేస్తారు. మేము కోళ్ళు, మేకలు అవి బాగు చేసుకున్న తర్వాత వంట కార్యక్రమం అయితే మొదలు పెట్టేశామండి. మొదటగా అయితే ఆనియన్స్, టమాటాలు, క్యారెట్లు, అదేవిధంగా కొత్తిమీర, కరివేపాకు ఇలాగ కూరగాయలన్నీ కట్ చేసుకున్నామండి. మేమైతే చికెన్ బిర్యానీ, అదేవిధంగా చికెన్ కర్రీ అయితే తయారు చేసుకుందాం అనుకుంటున్నాము. దానికోసం అయితే అన్ని వెజిటబుల్స్ రెడీ చేసుకుంటున్నాము.
ఇక్కడ కట్ చేస్తున్న పచ్చిమిర్చి, అదేవిధంగా ఆనియన్స్, అదేవిధంగా క్యారెట్లు, ఇలా కొత్తిమీర అది కట్ చేసుకున్నామండి. కట్ చేసుకున్న వాటిని మేమైతే పెరుగు చట్నీ అయితే తయారు చేయడానికి అయితే కట్ చేస్తున్నామండి. బిర్యానీలోకి కొంతమందికి అయితే పెరుగు చట్నీ కావాలన్నారు. దానికోసం ఇలాగ మిక్స్ చేసుకుని దాంట్లో కొన్ని అయితే ఉల్లిపాయలు కూడా కట్ చేసి పెట్టుకున్నాం. ఇదిగోండి పెరుగు చట్నీ అయితే తయారు చేసేస్తాం మొత్తం మీద. ఎలాగైతే చాలా సింపుల్గా మొత్తానికి ఎలాగైతే చికెన్ బిర్యానీ అయితే రెడీ అయిపోయిందండి. ఇప్పుడు టేస్ట్ చూసే టైం అయితే వచ్చేసింది. ఈ చికెన్ బిర్యానీలోకి చికెన్ కర్రీ కూడా చాలా బాగా కుదిరిందండి. ఇప్పుడు చికెన్ కర్రీని, చికెన్ బిర్యానీని అయితే టేస్ట్ చూసేద్దాం. ఏంటో తెలియదు కానండి, అమ్మవారి మహిమ అనుకుంటుంది. ఎందుకంటే ఎక్కడ గుడి దగ్గర భోజనాలకు వెళ్ళినా కూడా వంటలు అయితే చాలా సూపర్గా టేస్టీగా ఉంటాయి. అది కూడా అమ్మవారి గుడి అయితే మాత్రం అసలు ఎక్సలెంట్ టేస్ట్ అయితే ఉంటాయి. ఈ బిర్యానీ, చికెన్ కర్రీ అయితే చాలా టేస్ట్గా ఉంది, చాలా బాగుంది. మీరు కూడా చేసుకోండి. మన వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, అదేవిధంగా మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఇలాంటి మంచి మంచి వీడియోల కోసం అయితే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకుంటారని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.